హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా యోగులతో నా ఆత్మకథ పుష్పప్రకాష్ అత్య గారిచే వ్రాయబడినటువంటి పుస్తకం నుంచి మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. ఎంతో అద్భుతంగా చక్కటి అనుభవాలను పుష్పమ్మ గారు ఈ బుక్లో పొందుపరచటం జరిగింది. వారి యొక్క అనుభవాలను, ఎక్స్పీరియన్స్ను, ఆ స్పిరిచువల్ జర్నీని మనం కూడా తెలుసుకుంటూ ఆ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతూ ఎంతో చక్కటి జ్ఞానాన్ని తీసుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపిస్తోంది షేర్ చేసుకోండి నాతో చక్కగా. సో మరి మనం ధ్యానంలో ఉంటూ చక్కగా ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు జ్ఞానాన్ని తీసుకోవటానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వెన్నుపూసను నిటారుగా ఉంచండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. రెండు కళ్ళను క్లోజ్ చేసుకొని చక్కగా దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ప్రశాంతమైన మనస్సుతో, ఏకాగ్రతతో సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్,
ఓకే, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు ధ్యానం నుంచి బయటికి రాకండి. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెక్షన్ని స్టార్ట్ చేస్తున్నాను. జైలు కూడా మన యొక్క జన్మస్థానమే. 2005 ఇలా ఒక్కొక్క అడుగు వేస్తూ పోతూ ఉన్నాను. భౌతికాన్ని గమనిస్తూ ఉన్న అంతరంగంలో ఆలోచనలను ఎలా ఆచరణలో పెట్టాలి అనేది తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ వెళుతూ ఉన్నా. మన పని ఎప్పుడు అయితే ఆత్మకు అనుగుణంగా చేస్తున్నాము అనిపిస్తూ ఉంటుందో, మరి ఒక కనెక్షన్ రిలీజ్ చేసి పంపటానికి సిద్ధమవుతుంది. దానికి తగ్గట్టు మన చుట్టూ అన్నీ అనుకూలంగా తయారవుతాయి. మా వారు క్యాంపుకు వెళ్ళేవారు. ఎలాగో తెలుసా, బుధవారం తెల్లవారు బయలుదేరి వెళ్ళి శనివారం రాత్రి లేదా ఆదివారం పొద్దునకు ఇంటికి వచ్చి మంగళవారం వరకు ఉండేవారు. ఇలా ఉండేది వారి డ్యూటీ. కానీ సమయం వృధా కాకుండా ముందే స్కెచ్ వేసి చెప్పేదాన్ని. అలాగే అందరూ వచ్చి క్లాసులు చేసుకొని వెళ్ళేవాళ్ళు. లింగన్న సార్, రుద్రారెడ్డి సార్, మేము జైలులో మగవాళ్లకు ధ్యానం చెబుతున్నాం, ఆడవాళ్లకు మీరు చెప్పగలరా అన్నారు. అంతకన్నా భాగ్యమా అన్నాను. బళ్ళారిలో ఉన్న జైల్ మరి సెంటర్స్కు పర్మిషన్ తెచ్చారు వారు. 7 గంటల నుండి 8 గంటల వరకు నాకు టైం ఇచ్చారు. నేను ఒకరిని జత తీసుకొని వెళ్ళేదానిని. అక్కడకు వెళ్ళి వాళ్ళను చూడగానే నేను షాక్ అయ్యా. నుదుటిని 3 విభూది రేకులు దిద్దు, గ్రీన్ బార్డర్ తెల్ల చీరతో వచ్చి వారి రూమ్ల ముందు ఖాళీలో వరుసగా ఆసనం వేసి కూర్చునేవాళ్ళు. అబ్బా, ఇలాంటి పార్వతుల్లా జైల్లో ఉన్నారు అనుకుంటూ మ్యూజిక్ పెట్టి ధ్యానానికి కూర్చోబెట్టి నేను కూడా ధ్యాన నిమగ్నమయ్యేదాన్ని. వీళ్ళు దొంగలు కదా, నేను కూర్చుంటే ఎలా అని ఆలోచన వచ్చేది కాదు. అక్కడ ఒక జైలర్ మేడం కూడా ఉన్నారు. ఆమె మాకు సహకరించేది. ఓకే అన్న తరువాత అందరూ వారి వారి అనుభవాలు చెప్పి వాళ్ళ సమస్యలు చెప్పేవాళ్ళు. ఇన్నాళ్ళైనా మా పిల్లలు కానీ మా తోటి వారు కానీ ఇక్కడకు వచ్చి తొంగి చూసిందే లేదు అని నా చేతులు పట్టుకొని బాధపడుతుంటే, ఇంకా మీకు వారి అవసరం ఉందా? భోజనం అన్నీ మీకు సమకూరుస్తున్నారు కదా, మీ సమయాన్ని మీరు ఆ బంధాల వైపుకు తిప్పక మీలో పరమాత్మను చేరుకోవటానికి మార్గం వెతకండి అని చెప్పా. ఆ మాటకు వారు సంతోషపడ్డారు. వారానికి ఒకరోజు మాకు పర్మిషన్ ఇచ్చేవారు. కొంతమంది మేము రాము అలాంటి చోటికి అనేవారు. కానీ నాకు మాత్రం ధర్మరాజుకు లోకమంతా ధర్మాత్ములే కనిపించినట్లు వారిలో పార్వతి కనిపించేది. వారం వారం నా కోసం ఎదురు చూడటం, నేను వెళ్ళగానే మాకు ఎంత మంచి మార్గం చూపారు అనటం, వాళ్ళల్లో ఉన్న ఆనందం చూసి నాలో వీళ్లకు ఎలాగైనా ఇంకా సహాయం చెయ్యాలి అని చేతి సాయం కొంతే అయినా ఆత్మ సాయం చాలా అందాలనే ప్రయత్నం చేశాను. తరువాత అక్కడ కనిపించిన వాళ్ళు, అమ్మా
నిజంగా మాకు మంచి దారి చూపించావు అనటం వెంటనే నా గురువు ఇంకా గొప్ప సాయం అందిస్తున్నారు నాకు అని పొంగిపోయేదానిని. చూసారా, భూమి మీద మనం నేర్చుకోవలసింది ఉందా లేదా? మన అంతరంగంలో అంతా నేనే అనే భావం వచ్చే వరకు మన పని సాగించాల్సిందే. సంభోగం అంటే ఏమిటి? సమాధి అంటే ఏమిటి? 29/2/2005. సమాధి అంటే అక్కడ భౌతిక సృష్టియే కాక ఆత్మలోకాలలో ఉన్నటువంటి సమాన స్థితిని పొంది శరీరం తనను తాను మరచి బాహ్య నేత్రాలను మూసి అంతర్దృష్టితో తనలో తాను ఏకమై ఉన్నటువంటి స్థితి. సంభోగం అంటే ఏమిటి? నాకు అన్నీ ఉన్నాయి, అన్నిటిలోనూ నేను ఆనందం అనుభవిస్తున్నాను, అది క్షణికమైన ఆనందం అని ఆత్మస్థితిలో సంభోగించటమే. అష్టలోకాలలో సృష్టి జరిగి నిజ జీవితంలో ఆనందం అంటే ఏమిటో తెలుసుకుంటాం. 2005వ సంవత్సరంలో ఎన్నో కాంతి రూపాలు భూమి మీద జన్మ తీసుకుంటాయని తెలిసింది. తరువాత జ్ఞానులకు దివ్య శక్తి గురించి తెలుసుకునే అవకాశం, ఆత్మ ఆదేశాల కోసం ఎదురు చూస్తూ వారి దారిలో సక్రమంగా నడవటానికి అవకాశాలు చాలా ఉన్నాయని తెలుసుకున్నాను. 3 శంఖాలు. 2006. ధ్యానంలో ఒకసారి ఏమో తెలుపుతున్నారు. ఆస్ట్రాల్గా తెలుసుకోవటానికి ఈ శరీరాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే ప్రయోగశాల వేరే కాదు, రకరకాలుగా శరీరానికి పరీక్షలు. నేను ఆస్ట్రాల్గా చూస్తూ పేపర్ ఖాళీగా ఉంచుతున్నానే, ఇది ఏమి గుర్తుకు రావటం లేదు అని తటపట ఇస్తూ ఆలోచిస్తూ ఉంటే వారింకా వ్రాస్తున్నారు. నీది అయిపోయినా ఇంకా పేపర్ పట్టుకొని వేలాడుతున్నావు, సార్ పిలుస్తున్నారు, వెళ్ళు అన్నారు. అక్కడ ఉన్నారు పత్రిగారు. 3 శంఖాలు ఒక గోల్డెన్ లేయర్ మీద పెట్టుకొని ఏది కావాలో తీసుకో అన్నారు. ఏదో ఒకటి ఇవ్వండి, నాకేం తెలుసు అన్నాను. నువ్వు ఒకవేళ బ్రహ్మచర్యం పాటించు, ఆ తరువాత ఇది నీకు చేర్చబడుతుంది అన్నారు. నువ్వు 1 నెల బ్రహ్మచర్యం పాటించు, ఆ తరువాత ఇది నీకు చేర్చబడుతుంది అన్నారు. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? ఏమీ మాట్లాడకు, ఇది నన్ను అడగవలసింది కాదు అన్నారు. ఎంతోమంది కుట్టుకోవటానికి ఇంటికి వస్తూ ఉంటారు, ఎలా అన్నాను. సార్ ఇలా అన్నారు, మూర్ఖ శిఖామణి, అలా కాదు. ఏ విషయాన్ని మనస్సు దగ్గరికి పంపక పెదవుల బయట నుంచి పంపు. నాకు తెలీదా ఈ శరీర పోషణకు ఎలా సహాయం అందివ్వాలో అన్నారు. 1 నెల అయిన తరువాత మధ్యలో ఉన్న శంఖం ఇస్తూ థర్డ్ పవర్ ఎలా వస్తుందో గమనించు అన్నారు. ఇలా ఎన్నో గూఢార్థాలు ఉంటాయి, ఛేదించి సాధించాలి, అదే మన లక్ష్యం. ఇదంతా నాకు నిజంగానే శంఖం ఇచ్చారని అనుకుంటున్నారా? కాదు, సూక్ష్మ శరీరయానంలో మాకు ఇవ్వలేదే అనుకోకండి. ప్రతి ఒక్కరికి ఒక శంఖం లభిస్తుంది ఆత్మతో అనుసంధానమైనప్పుడు. అంతరంగం ఎన్నో రకాలుగా పరీక్షలు పెడుతుంది, కానీ ఛేదించి ఆత్మను తెలుసుకునే విధానాలు ఎన్నో ఉంటాయి. అందుకే సత్సంగంలో పాల్గొనాలి, అప్పుడు అనుమానాలు తీరుతాయి. 41 రోజుల ధ్యానం, దానగుణం. 2006. ఎందుకు మేడం 41 రోజుల ధ్యానం చెయ్యాలి అంటున్నారు అని ఒక ఆవిడ అడిగింది.
దేనికైనా ఒక దీక్ష ఉంటేనే ముందుకు వెళ్ళే ఛాన్సెస్, అందరితో స్నేహం ఏర్పడి ఒకరిలో ఉన్న లోపాలు నాకెందుకు అని మనస్సును సరిదిద్దుకోగలం. అక్కడికి వచ్చిన ఒక్కొక్క మాస్టర్ వారు పొందిన అనుభవాలు తెలుపుతూ ఉంటే తెలియకనే మనస్సు, బుద్ధి చెప్పే మాటలు గ్రహించి ఆత్మను గురించి తెలుసుకోవాలనే తపన ఎక్కువై మేము మా ఇంటిలో ధ్యానం క్లాస్ పెట్టాలి, ధ్యానం వలన ఇంటిలో కూడా అందరి మనస్సులలోనూ పట్టుదల వస్తుంది అని ఇష్టపడటం నేర్చుకుంటారు అని చెప్పాను. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. నాకు చౌడేశ్వరి గుడిలో 41 రోజుల క్లాస్ పెట్టాను. పండుగల జరుపుకున్న తరువాత మేడం మన ధ్యానం వల్లనే పిలిచి ధ్యానం క్లాస్ చేసుకోవటం కన్నా ఒక అనాథాశ్రమానికి వెళదాం ధ్యానులు అన్నారు. అక్కడ మనం భోజనం పెట్టి అనాథ పిల్లలకు మన దగ్గర ఉన్న డ్రెస్సులు, చీరలు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అన్నారు. నాకు చాలా సంతోషమైంది. వాళ్ళు జ్ఞానంలో ఎంతగా ముందుకు వెళుతున్నారు అనుకున్నాను. అప్పుడు లింగన్న సార్ క్లాసుకు వచ్చి ఉన్నారు. సార్, మాకు ఒక అనాథాశ్రమం అడ్రస్ కావాలి అన్న. సరే అని అడ్రస్ ఇచ్చారు. ఆ రోజు చూడాలి వారి ఆనందాన్ని. వంటకు కావలసిన పదార్థాలు అన్నీ తెచ్చి పాయసం, వంకాయ కూర, అన్నం, సాంబార్, ఒక చట్నీ అంతా కలిసికట్టుగా చేస్తూ ఉంటే అబ్బా, నా గురువు ఎన్ని రకాలుగా ఆనందాన్ని పంచుకునే అవకాశం కలిగిస్తున్నారు అనుకున్నా. అంతలోనే వంట చేశారు. అంపన్న సార్ను ఫలానా చోటుకు వెళ్ళాలి అని మేము అడగాలే కానీ ఏమీ ఆలోచన చేయకుండా మీకు ఎన్ని గంటలు కావాలి అని మనుషుల్ని బట్టి చిన్నదా పెద్దదా అని అడిగి వెంటనే సొంత వెహికల్ను పంపిస్తారు. అలా అన్ని వంట పదార్థాలు వెహికల్లో పెట్టుకొని 30 నుంచి 40 మంది ధ్యానులం కలిసి బయలుదేరాము. తీరా కూర్చున్న తరువాత అక్కడ ఆశ్రమంలో 1200 మంది ఉన్నారు అన్నది భాగ్య మేడం. సావిత్రి, ఎలా మేడం అంది. ఆ టైంలో ఎలా చెయ్యాలి, పిల్లలకు భోజనం మేమేమో తెస్తామన్నాము, ఏం చెయ్యాలి ఇప్పుడు అనుకొని అందరం ధ్యానానికి కూర్చున్నాం. 5 నిమిషాలు అయిన తరువాత కళ్ళు తెరిచి చేతులలో చూసి ఆఖరి ముఖాలు ఒకరు చూసుకునే లోపు ఆశ్చర్యం. చుట్టూ ఏమీ ఇల్లు లేవు, కానీ వంట చేసిన పాత్రలపై బియ్యం పడ్డాయి. అందరి చేతులలోనూ చూసి చుట్టూ ఇల్లు ఏమీ లేవు కదా అనుకున్నాం. ఇంకా మాస్టర్స్ చూపు ఉందిగా ఈ వంట పైన అని ధైర్యంగా వెళ్ళాము. అక్కడికి వెళ్ళి టీచర్స్తో కలిసి ధ్యానం చేయించి భోజనం వడ్డించాము. పిల్లలు అంతా తిన్న తరువాత కూడా మరి రాత్రికి సరిపోయేంత మిగిలింది. వారికి బట్టలు ఇచ్చి పిల్లల అనుభవాలు వింటూ మీరు ఎప్పుడు వైకల్యం గురించి ఆలోచించవద్దు అని ప్రేమతో చెబితే సంతోషంతో మమ్మల్ని సాగనంపారు. అలా నదుల దగ్గరికి, తోటల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తెలుస్తుంది అంతటిలో మనమున్నాము. అది తెలుసుకోవటం కోసమే గురువుగారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తారు. 41 రోజులు ఇంటింటా ధ్యాన కార్యక్రమాలు చేస్తే మనకు ఎంత లాభమో చూసారా. అతి వినయం దుర్ధ లక్షణం, గోముఖ వ్యాఘ్రం 2006.
2006వ సంవత్సరం నుంచి అలాంటి ఆత్మలు ఎలా ఉంటాయా తెలుసుకునే అవకాశం కూడా నాకు కలిగించారు గురువులు. చాలామంది మేము ధ్యానం చేశాం, మాకు చాలా శక్తి ఉంది అనుకుంటూ తమ ఉన్నత జ్ఞానాన్ని, శక్తిని అందరి కోసం ఉపయోగిస్తారు. అలాంటి తపనతో ఉన్నటువంటి ఆత్మలకు తెలియచేస్తూ ఉన్నాను. కొంతమంది మన దగ్గరకు ఎంతో వినయంగా వచ్చి సమస్యలు చెబుతారు. మా ఇంటిలో నిమ్మకాయలు పడ్డాయని ఏడుస్తూ రావటం వగేరా. సరే, మనం ఎలా అయినా వీరిని ధ్యానంలోకి తీసుకుని రావాలని మన శక్తిని ఖర్చు పెట్టి వారికి ఉపశాంతి కలిగేలా చేస్తాము. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించి తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఆత్మ పరీక్ష జరుగుతోందా లేక మన శక్తి వృధా చేయటానికి వచ్చిందా అని గమనిస్తే మీరు మీకు ఉన్న శక్తిని వృధా చేసుకునే అవకాశం లేదు. నాకు ఇలాంటిదే జరిగింది. ఇది నేను 2012వ సంవత్సరంలో తెలుసుకున్నాను. వాటి ద్వారా మనకెంత అస్థిమితం ఏర్పడినా ఓడిపోయామేమో అనే ఆలోచన మామూలుగా అయితే ఉండేది. ఇక్కడ అలా కాదు. ఇదొక అనుభవం, జ్ఞానం. సరే అని సరిపెట్టుకోవటమే కాక ఇంకా ఆనందం ఎక్కువయ్యి ఆ దోబూచులాడే ఆత్మకు కృతజ్ఞతలు చెప్పి దీవించాలి. ఎక్కడ మనకు కానీ తనకు కానీ ఏ అడ్డు రాకుండా ముందుకు పోయే దారి ఉంది కనుక. ఇంకా మాకు ఎవరో చేతబడి చేశారనో ఏదో దుఃఖాన్ని మన ముందు ఉంచుతారు. ఒకానొక ఆత్మజ్ఞానికి అలాంటివి ఏవీ లేవని తెలుసుకునే శక్తి మన దగ్గర ఉంది. అలాంటివి ఏవి ఇప్పుడు భూమి మీద పనిచేయవని నిక్కచ్చగా తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఉన్నత లోకాలకు చెందిన ఆత్మలే అని తెలుసుకోవటం మన లక్ష్యం. ఎందుకంటే నేను కిందకు పడినది ఆదివారం అమావాస్య, కానీ నేను భూమి మీద అంతకు రెండింతలు జ్ఞానంతో మీ ముందు ఉన్నానా లేదా? అవన్నీ కూడా తెలియనంత వరకు భయం, తెలిసిన తరువాత అది అంత చాదస్తం అని అంటాం. చెప్పాలంటే డాక్టర్ ఇప్పటికీ అంటాడు, నీకు కాళ్ళు చేతులు ఏమీ ఫిట్స్ వచ్చినట్లు అనిపించవా అని. అదే మామూలుగా అయితే దానిని మైండ్లో పెట్టుకొని నాలో ఆ ఫిట్స్ని సృష్టించుకునేదాన్నేమో. కానీ నేను డాక్టర్ అలా అన్నప్పుడు నవ్వుకుంటూ, ధ్యానమా మజాకానా, నా పూర్ణాత్మకు తెలియదా ఎలా ఉండాలో అని అనుకుంటూ ఉంటా. గురువు ప్రపంచమంతా ధ్యానమయం కావాలని ఎందుకు కోరుకుంటారో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నాను. ఉత్తమ గురువులు ఎప్పుడు లోకక్షేమంనే కోరుకుంటారు. వారు వచ్చే కారణం అదే. అయినా ఏదో ఒక విధంగా జ్ఞానం చెబుతూ ముందుకు వెళుతూనే ఉంటారు. పరీక్షలు రకరకాలుగా ఉంటాయి. కానీ సార్ అంటారు కదా, పట్టరాదు, పట్టు పట్టినచో దానిని వదలరాదు అని. అలా మన ఆత్మకు ఉన్న సిల్వర్ కార్డ్ను గట్టిగా పట్టుకొని నేను పని చేసుకునే వస్తాను అని నిక్కచ్చతో సాధించాలి. అప్పుడే గురువు యొక్క రుణం ఎలా తీరుతుందో గమనించే శక్తి మనకు కలుగుతుంది. వాయుగమనం అంటే ఆషామాషి కాదు. అయినా ధ్యానం చేసి హనుమంతునిలా సూక్ష్మ శరీరయానం చేస్తే మనమంతా రామదండుయే కదా. నేను ఆత్మను అనే మార్గములో ఉన్నవారికి భార్య భర్తగా ఒకే గ్రూప్ సోల్స్ వస్తాయి అంటారు. ఒక భార్యగా నేనెందుకు వేరే గ్రూప్ సోల్ని భర్తగా ఎంచుకున్నాను?
ఒక ఇద్దరి ద్వారా విన్నాను. భూమి మీదకు 75% 75% విభిన్నత్వం ఉన్నటువంటి ఆత్మలు భార్యాభర్తలుగా రావటం జరిగింది. ఇది ఎలా తెలుసుకోవాలి? తపన అయితే ఉంది, కానీ ఆ విషయం పైన అంతగా దృష్టి పోనీయలేదు. ఎందుకంటే తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిపైన దృష్టి పెట్టినాను. నేను ఎదగాలంటే గురువుగారు చెప్పిన పద్ధతులు ఆచరిస్తూ ధ్యాన ప్రచారాలు చేయటానికి సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కడికైనా క్లాసుకు వెళ్ళాలంటే మా వారు ఏమంటారో అనే ఆలోచనతో భయం ఉండేది ఒకప్పటిలో. కానీ సత్యాన్వేషణకు ఎలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి భయం ఉన్న స్థలంలో భక్తిని ఉంచాను. పలానా చోటుకని ఊరికనే క్లాస్ ఉంది అని చెప్పినా అవసరం అక్కడ ఉంది అని లోపల నుంచి వెళ్ళాలి అని వస్తేనే వెళ్ళేదానిని. కానీ నాలో ఉన్న తపన చూసి మా వారు, నీకేమన్నా పిచ్చా, రాత్రి ధ్యానం అంటావు, పగలేమో క్లాసులంటావు అనేవారు. రాను రాను ఏ విషయానికి కానీ ఆరోగ్య సమస్య వచ్చినా ధ్యానమే శరణ్యం అనుకునేదానిని. అలాగే వారికి మూడ్ను బట్టి ధ్యానం చెయ్యండి అని ఏదో విధంగా ధ్యానం అంటించా. ఇంకేముంది, రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారు. నా జీవితం 3 ధ్యానాలు 6 క్లాసులుగా జరిగిపోతూ ఉంది. 2014వ సంవత్సరంలో పూర్తిగా అంతరంగంతో బంధం ఎక్కువై ఏకాంతంగా ఉండటానికే ఇష్టపడేదానిని. అలా శక్తితోనే మా వారు ఉన్న గ్రహానికి వెళ్ళి మా పనిని గుర్తు చేస్తూ వచ్చాను. దాని ద్వారా వారి ఆత్మలో పూర్తి మార్పులు రావటం జరిగింది. ఆ అవకాశం మనకు ఉందని తెలుసుకోవటానికి ఈ విషయం. కానీ ఆత్మ సందేశం ఇలా ఉంది. ఒక రహస్యం ఛేదించే వరకే మనలో దూరాలు ఉంటాయి. అది భూస్వరం, ఇది అంతర్దృష్టి. ఈ విషయం ఎందుకు అంటే, ఎక్కడ క్లాస్కు వెళ్ళినా ఒక జంట వచ్చి సమస్యలను చెబుతుంటారు. అలా నాలోకి వెళ్ళి నన్ను నేను దిద్దుకుంటూ మీకు అందిస్తూ ఉన్నాను. ఇదే ఆఖరి జన్మ అన్న తరువాత ఏదీ పెండింగ్ ఉండకూడదు. మారాల్సింది మనమే. మార్పు ఎక్కడో ఉందనుకోకండి. మనస్సులో ఆలోచనలను తీసివేస్తే అంతా సత్యమే కదా. ఎదుటి వారికి వంకర్లు ఉన్నాయి అని అనుకుంటే మన దృష్టిలోపం అవుతుంది. శ్వాస గమనంలో మనం ఉండి జీవితాన్ని మనకు అనుకూలంగా మలుచుకునే దారి తెలిసింది. ప్రతిదీ నేను అనుభవంలోకి తీసుకునే మీ ముందు ఉంచుతున్నాను. నేను వచ్చింది అందుకేగా. మరి ఇప్పుడు రెండు గ్రహాలు ఉత్తర దక్షిణంలా ఉండకుండా ఏకత్వ భావంతో ఆధ్యాత్మికంగా ముందుకు అడుగులు వేస్తూ మొదటి ఆత్మలో నా అనే ఆలోచనను తీసివేసి మంచి నిర్ణయమే అని సరిపెట్టుకుంటూ నా అంతరంగంలో దాగి ఉన్న చిలిపి కృష్ణునికి కృతజ్ఞతలు చెప్పా. ఏ గ్రహమైనా ఒక్కటేగా అనుకుంటూ ప్రతిదీ అంతరంగంతో మాట్లాడటం నేర్చుకుంటే ఏదీ సమస్య కాదు. ఒకానొక ఆత్మ శరీరం వదిలి పై లోకాలన్నీ తిరిగి భూమి మీదకు రావాలి అనుకున్నప్పుడు జన్మలన్నీ తిరగవేసుకోవాలి. ఆకాశిక్ రికార్డు తిరగవేస్తూ మననం చేసుకుని జీవన విధానాలన్నీ చూసి చుట్టూ ఉన్న పాత్రలను సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా జీవించాలి అని నిర్ణయించుకొని వస్తుంది. అత్తగా, కోడలిగా, భర్తగా, కూతురుగా
ఎన్నో జన్మలలో సరిగ్గా ప్రేమను పంచలేకపోయాను, న్యాయం చేయలేకపోయాను. ఈసారి ఎలాగైనా ప్రేమను పంచాలి, న్యాయం చెయ్యాలి అని వచ్చి మరిచి మరీ అదే అజ్ఞానంతో తిరిగి తిరిగి జన్మలు తీసుకుంటున్నాము. ప్రేమికులుగా కోరికలు తీరకపోయినా ఎన్నో జన్మలు ఎత్తి న్యాయం చెయ్యాల్సిందే. అందుకే ధ్యానం, జ్ఞానం ద్వారా అన్నీ తెలుసుకొని దిద్దుకొని మోక్షం సాధించాలి. దీనినే విశ్వాత్మ ప్రేమగా మారటం అంటారు. అన్ని రకాల కారణాల నుండి విడుదల, తిరిగి ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. ఓకే మై డియర్ మాస్టర్స్, ఇదండి ఈరోజు సెక్షన్. మరి మరొక సెక్షన్లో ఇంకా మరింత అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. మరి ఇప్పటి వరకు మనం విన్న ఈ జ్ఞానమంతా మనలో నింపుకోవటానికి ఆఖరి క్షణం ధ్యానం. ఎరుకతో ఉండండి మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా చుట్టూ ఉన్నటువంటి అద్భుతమైన ఈ జ్ఞానం యొక్క శక్తి తరంగాలను అన్నిటినీ కూడా ఎరుకతో గమనిస్తూ ధ్యానం కంటిన్యూ చేయండి. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. మిగిలిన వాళ్ళు నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతులను కూడా విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ రెండు చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైనటువంటి సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Thank you everyone. Love you everyone. Thank you to all. Love you to all. Thank you universe. Love you universe. Thank you, thank you, thank you. సర్వే జన సుఖినో భవంతు. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.